ఎట్లా ఇసుడు ఎట్లా తింది మరి కర్ర లేపుకుంటారు వాళ్ళ మొత్తం తోవ బ్లాక్ అయిపోయింది మొత్తం తోవ అంతా బ్లాక్ అయిపోయింది సార్ పెరలు కూడా మంచిగా ఉన్నాయి మొక్కలు కానీ ఇరుసుడు కష్టం పాపం ఇప్పుడు ఈ కర్రలకు మిషన్ అయ్యరాదా అని నిలబడే ఉండాలి నిలబడి ఉంటే పోస్తాం అది బాగా ఎండాలి అడ్డమడదానికి పోయారా కింది తీసుకోవాలి డబుల్ కైలు డబ్బులైతే ఎక్కువ అవుతుంది పటాపడి అంటే ఇది కంకి అయింది కాబట్టి ఇస్తామని చెప్పని ఆశ ఇటు కొంచెం ముందు మొక్కలు ఇంత కంచండి అటు కాలేవు ఇంకా ఎందుకు బాగుంది ఈ పొలం అడగా తోటలే కానీ గవర్నమెంట్ మొక్కలు ఉండాలి సార్ మొక్కలు ఉండకపోతే లాభం లేదు. ఇప్పుడు ఎంత 1650 నుంచి 1800 లెక్క తీసుకుంటారు అంతే. వాడు మార్కెట్ పెడతాం తెడతాం అంటాడు. వాడు తెలిసింది లేదు పెట్టేది లేదు. లక్షణేపలు ఇక్కడ ఇచ్చినట్టు ఇస్తే సెంటర్ ఇప్పుడు అమ్ముకున్నాక ఇంకేం లాభం మార్కెట్లో పోతే పోతున్నాడు. పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతోని ఈదురుగాలులు పంట పూర్తిగా నేల కొరిగిపోవటంతో రైతు పరిస్థితి వాస్తవంగా ఇంత దీనంగా మారటం దురదృష్టకరం. వాస్తవం మీరు చూస్తున్నప్పుడు ఈ మక్క పెరన్లే కానీ నువ్వు చేనులే కానీ మామిడి తోటలు అసలు పూతనే మొత్తం పోయింది. ఆ మిగిలిన పూత ఏమైనా ఉన్నదంటే కూడా అది మొత్తం రాలిపోయింది. వరి పొలాలు పొట్టబలిపోతున్నది. అంటే అది ఏ పంట అని కాదు. ఇవాళ ఆలూరులో అయితే కూరగాయలు బీరకాయ పాదులు అన్నీ మొత్తం నేల కొరిగిపోయినాయి. ₹1,00,000. అంటే వాస్తవంగా ఈ పంటల బీమా పథకం అమలు చేయబడి ఉన్నా కానీ కొంత రైతుకు ఏదైతే ఉందో ఊరట కలుగుతుండే. ఇలా ప్రభుత్వాలు ఏవైనా కానీ పంటల బీమా పథకం గురించి ఎప్పుడు చర్చిస్తూనే ఉన్నాం మనం. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇలా పంటల బీమా పథకం అమలు ఉంటే మన కనీసం ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానైనా మనకు కొంత పరిహారం అందుతుండే. ఇప్పుడు పంటల బీమా పథకం అమలు లేదు. ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో ఏ విధమైన సహాయం అందించేటువంటి ఒక అవకాశం లేదు, అందిస్తలేరు. అవకాశం లేక కాదు. ఇప్పుడు గత 2 వారాల క్రితం కూడా ఇట్లే ఒకసారి ఈదురుగాలతోని అప్పుడు పంట నేల కురిగిపోయింది. అప్పుడు కొంత తట్టుకొని నిలదొక్కున్న ఏదైతుందో ఇప్పుడు మొత్తం పోయినాయి.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అంటే వాస్తవంగా ఏదైతుందో రైతును ఆదుకోగలిగినప్పుడు మాత్రమే మన గ్రామీణ ప్రాంతం రైతాంగంపై ఆధారపడిన రైతు కూలీలకు కూడా ఉపాధి కలిగించిన వాళ్ళమైతమే. ఇప్పుడు పంటల పెట్టుబడి అయితే రైతు బంధు కానీ భరోసా కానీ మనకు రైతు కల్పింప చేయడంలో ప్రభుత్వం సరైన సమయంలో స్పందన లేకపోవటం, ఇప్పుడు ఏదో ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పని అమలు చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు గమనిస్తున్నాం. కానీ వాస్తవంగా ఇప్పుడు ఏదైతుందో ఒక్కొక్క రైతు ప్రతి ఎకరానికి దాదాపు 25,000-30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిండే. ఇవాళ పంటల మద్దతు ధర కల్పింప చేయటం ప్రభుత్వ బాధ్యత కాబట్టి మొక్కజొన్న కొలు కేంద్రాలు ఇవాళ గౌరవ మంత్రి గారు ఏదైతుందో లక్ష్మణ్ కుమార్ గారు ఇవాళ జగిత్యాల జిల్లాలో ఇది మనకు మొక్కజొన్న పంట అధికంగా ఉన్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న పంట మనం ఏంటంటే సాధారణంగా రైతు ఏం చేస్తుండు పంట మార్పిడి అనేటువంటి ఒక భావనతోని ఇలా ప్రభుత్వం పంట మార్పిడి చేయాలని చెప్పిన సూచనలు చేస్తుంది. వాస్తవం కూడా మంచిది అది పంట మార్పిడి చేయటం. వర్షాకాలం వరి సాగు చేసినటువంటి ఒక పొలాలలో ఈ రెండో పంటకు రబీకి సంబంధించి రైతాంగం అందరూ కూడా మొక్కజొన్నకు అలవాటు పడిపోయినాయి. అంటే పసుపు తవ్విన తర్వాత నువ్వుకు అలవాటు పడిపోయినారు. పసుపు తర్వాత ఇప్పుడు పసుపు పెట్టిన లవ్ ఏదైతుందో మళ్ళీ తదుపరి పంటకు ఉపయోగపడతాయని చెప్పి అంతా నువ్వు వేసులు అలవాటు పడిపోయాను. నువ్వు ఒక 4 క్వింటల్ 5 క్వింటల్ వచ్చినా కానీ 50,000 వస్తాయి. రెండో పంట నువ్వు 5 క్వింటల్ వచ్చినా కానీ 50,000 రూపాయల పంట వస్తుంది. నీ పసుపు వస్తుంది. ఇప్పుడు పసుపు ఏమైపోయింది, ఈ యుద్ధం, ఈ పశ్చిమాసియాల యుద్ధం కారణంగా నిన్నటి వరకు 13,000 రూపాయల క్వింటల్ ఉన్న పసుపు ఏకంగా 8,000 రూపాయలకు పడిపోయింది. అంటే ప్రతి క్వింటల్కి అక్కడ 4,000 రూపాయల పసుపు కోల్పోతుంది. వీళ్ళు కొమ్ము దడవడంతో కూడా ఇట్లా నష్టపోతున్నాడు. అంటే రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా మీరు మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని చెప్పిన భగవంతుని కోరుకుంటున్నాయి. ఇప్పుడు నేను అరపపల్లి అని చెప్పిన సారంగాపూర్ మండలికి వచ్చింది. ఇక్కడ మొత్తం పంటలన్నీ నీళ్ళు కొరిగిపోయినాయి. మొత్తం అసలు మీ దగ్గర నీళ్ళల్లో కూడా బాగా పడిపోయినాయని చెప్పని గమనించినాం. లేదు నేను ఇప్పుడు కలెక్టర్ గారితో ఏదైతుందో మీరు ఏ మండలికి ఆ మండలి రిపోర్ట్ తెప్పించుకోండి. ఇప్పుడు మనం పంటల బీమా పథకం అమలు లేకపోవడంతో ఏదైతుంది ఈ బరువు బాధ్యత అంతా ప్రభుత్వం మీద పడుతున్నది. కనీసం రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఏదైతున్నదో ఆ రిపోర్ట్ సరిగ్గా ప్రభుత్వాన్ని నివేదించినా కానీ గవర్నమెంట్ మీద నిర్ణయం తీసుకుని వాళ్ళని ఆదుకునేటువంటి సహాయం చేయగలుగుతారు. కొద్దిగా మీరు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి మన దగ్గర బాగా ఎక్కువ నష్టపోయినాయి. జగిత్యాల జిల్లాలో మన దగ్గర బాగా నష్టపోయినాయి. అక్కడ కొరట్లకి మొదలు పెడితే ఇక్కడ జగిత్యాల కానీ మీ దగ్గర కానీ ఇంకోటి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఇంతవరకు ఏ విధంగా నిర్ణయం లేదే. అవును చూసా నేను. అది నిజమే, నోటి మాట కాదు. వాళ్ళు ఇప్పుడు అన్లెస్ జియో ఈజ్ ఇష్యూడ్. నేను ఎండితో మాట్లాడితే లేదు సార్ మేమంతా ప్రిపేర్ ఉన్నాము, మాకు ప్రభుత్వం ఉత్తర్వులు రావడమే తర్వాయి మేము కొనుగోలు కేంద్రాలు ఆరంభం చేస్తామని చెప్పి అంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఉత్తర్వులు రాలేదు కాబట్టి మేము ముందు పోలేకపోతున్నామని చెప్పి అంటారు. ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడాలి కదా సార్. మీరు సీఎం గారితో మాట్లాడుతున్నా, తుమ్మల గారితో మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొక్కను చేతికి వచ్చింది, మార్కెట్లో 1800, 1900 ఉన్నది. కొద్దిగా రైతుకు ఆత్మహత్య పంటకైతే ధర వస్తే ఇప్పుడు పోయింది ఉన్నదని దక్కించుకోవాలి కదనే.
ఇప్పుడు పోయింది ఉన్నదానికన్నా ధర చెత్త వస్తుందని చెప్పిన ఒక నమ్మకం కలిగించాలి కదనే. మీరు ఏమన్నా చేయండి సార్, దయచేసి వాళ్ళు మీరు ఒక ప్రకటన చేయండి. మీరు వాళ్ళ మంత్రిగా ఏదైతుందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి మార్కెట్ ద్వారా మేము ఆరంభించబోతున్నాము, రేపటిలో చేస్తారో ఆరంభించబోతున్నాం. రైతులు ఏ విధమైనటువంటి ఒక ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఏదో మద్దతు ధర కల్పింపు చేయడం జరుగుతుందని చెప్పి ఒకటి మీ స్టేట్మెంట్ వస్తే రైతుకు ఒక నమ్మకం కుదురుతుంది అని చెప్పి అంటున్నాను. అది కాక ఈ పంట నష్టపరిహారం సర్వే కూడా చేసేటువంటి ఆదేశాలు జారీ చేయండి కలెక్టర్కు. ఇప్పుడు మీ పక్షాన రైతులకి మీ జన్మదిన కానుక అనుకోండి. అట్లని కాదే, మంత్రిగా చెప్పంటున్నా. నేనైతే ఎవరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా కానీ రైతుల పక్షాన మీకు నా విజ్ఞప్తి చేయాలి కదా. And kindly see that market centers are started immediately. ఇది జరిగిన పరిహారానికి ఏదైతున్నదో అవన్నీ సంచలనాలు రూపొందించి వాళ్ళ పరిహారం ఏదైతుందో ఏ మేరకు అందించగలిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు చూడండి అన్న. కంగ్రాచులేషన్స్.